गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनुशृण्वन्नोतिभिः सीदसादनं श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। सर 28 14 मళ్ళీ ఒకసారి అవ్యక్తాదీని భూతాని అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత వ్యక్తమధ్యాని భారత అవ్యక్తనిధనాన్యేవ అవ్యక్తనిధనాన్యేవ తత్ర కా పరిదేవన. తత్ర కా పరిదేవన. ఆత్మ నిత్యము, ఆత్మ విషయంలో శోకము తగదు అని చెప్పాడు. అంటే మన స్వరూపమైన చైతన్యం నిత్యము, ఆ విషయంలో శోకించుట తగదు. మరి శరీరం విషయంలో ఏమిటి అంటే శరీరం యొక్క విషయంలో కూడా శోకము తగదు. ఎందుకు అంటే అవ్యక్తాదీని భూతాని, భూతములు అంటే ఈ పాంచభౌతికమైన శరీరములు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆది అందు అవ్యక్తములు, పుట్టక ముందు అవ్యక్తములు. వ్యక్త మధ్యాన్ని భారత, ఓ భారత ఓ అర్జునుడ, వ్యక్త మధ్యాన్ని మధ్యలో కాసేపు కనిపిస్తాయి. తర్వాత అవ్యక్త నిధనాన్ని ఏవ, నిధనము అంటే శరీరము శిథిలమైపోయిన తర్వాత మళ్ళీ అవ్యక్తం అయిపోతాయి, అవ్యక్తంలో కలిసిపోతాయి. అవ్యక్త నిధనాన్ని ఏవ తత్రక పరిదేవన. మరి ఆ విషయంలో ఈ దేవులాట ఎందుకు? పరిదేవన అంటే దేవులాట. అంటే ఈ దుఃఖము, ఈ శోకము ఎందుకు అని చెప్పారు. దీనికి భాష్యం కూడా చదివేశాము. కాకపోతే అక్కడ ఈ భాష్యంలో ఈ భూతములకు చూడండి, ఏషాం భూతానాం, సెకండ్ లైన్ లో ఏషాం భూతానాం పుత్రమిత్రాది కార్యకరణ సంఘాతాత్మకానాం అని ఇచ్చారు. దానికి ఆ భూత శబ్దమునకు డెఫినేషన్ అలా ఇచ్చారు. భూత శబ్దమునకు కార్యకరణ సంఘాతములు అన్నారు. కార్యకరణ సంఘాతము అంటే కార్యం అనగా ఎఫెక్ట్, కార్యము అంటే ఇఫెక్ట్ సంస్కృతంలో. ఇఫెక్ట్ శరీరం, కరణము అంటే ఇంద్రియము, అంటే ఇంద్రియము మనస్సు బుద్ధి అవి కరణములు. అంతఃకరణములు అంటాం కదా, ఆ కరణము. సో కార్యము కరణము వాటి యొక్క సంఘాతం. సో శరీరము ఇంద్రియము మనస్సు బుద్ధి యొక్క సంఘాతం. ఆ సంఘాతము దానికి పెట్టారు. దానికి ఇంకొక విశేషణం వేశారు, పుత్రమిత్రాది. సో ఈ సంఘాతములకే మనము పుత్రుడని మిత్రుడని పేర్లు పెట్టుకుంటాం. అటువంటి, ఎందుకంటే ఉత్తినే ఒక శరీరం ఉందనుకోండి, ఆ శరీరము దుఃఖానికి కారణం అవ్వదు. ఏదో ఒక శరీరం ఉందనుకోండి, ఆ శరీరము అంత దుఃఖానికి మరణించింది అనుకోండి, ఏదో ఒక శరీరం మరణిస్తే దుఃఖం ఉండదు. కానీ పుత్రుడో మిత్రుడో అనుకున్నటువంటి శరీరము శిథిలమైనప్పుడు మాత్రం దుఃఖం కలుగుతుంది. సో ఇక్కడ కాంటెక్స్ట్ అర్జునుడికి శోకము కదా. సో అందుకని ఆ కార్యకరణ సంఘాతమునకు పుత్రమిత్రాది అని విశేషణం వేశారు శంకర్లు. సో అవ్యక్తాదీని భూతాని అంటే ఈ భూతములు అంటే జీవులు, ఈ శరీరమే కాదు, శరీరము మనసు ఇంద్రియముల యొక్క సంఘాతములు అంటే జీవులను చెప్పుకోవచ్చు. ఈ జీవులు ఏ జీవులు? పుత్రమిత్రాది జీవులు. మరి శోకము అక్కడి నుంచి పుడుతున్నది కదా. వీడు నావాడు అనే ఐడెంటిఫికేషన్ నుంచి శోకము పుడుతున్నది. సో ఆ ఐడెంటిఫికేషన్ రూపంలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని క్లియర్ గా సూచించడానికి ఆ భూత శబ్దమునకు అక్కడ పుత్రమిత్రాది కార్యకరణ సంఘాతము అని దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఎంత రిలవెంట్ గా ఆ పదాన్ని ఆ కాంటెక్స్ట్ కి రిలవెంట్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం. అది అవ్యక్తాదీని భూతాన్ని, అన్ని శరీరాలు ఆ విధంగా అవ్యక్తం నుంచి పుడతాయి, కొంతసేపు కనిపిస్తాయి, తర్వాత అవ్యక్తంలో కలిసిపోతాయి. కానీ మనిషికి శోకాన్ని కలిగించేది ఆ పుత్రుడు మిత్రుడు, నాది, వీడు నావాడు, ఆరు ఈ జీవి నాకు సంబంధించినటువంటి జీవి అనే ఐడియా ఉంటుంది మనసులో. అక్కడి నుంచి దుఃఖం పుడుతుందని దాన్ని
అలా ఎక్స్ప్లెయిన్ చేశారు ఆయన. ఆ, తర్వాత కింద ఎక్స్ప్లెనేషన్ చూడండి. ఎక్స్ప్లెనేషన్ అయిన తర్వాత లాస్ట్ లో ఒక మంచి శ్లోకం కోట్ చేశారు. దాని కాంటెక్స్ట్ కూడా ఒకసారి చెప్పుకుందామని. అదర్శనాత్ ఆపతిత పునశ్చ అదర్శనం గతః నాసౌ తవ నతస్య త్వం వృథాకా పరిదేవన. ఇది మహాభారతంలో స్త్రీ పర్వంలో నుంచి వచ్చినటువంటి శ్లోకం. అక్కడ స్త్రీ పర్వంలో కాంటెక్స్ట్ ఏంటంటే, యుద్ధం అయిపోయిన తర్వాత ఆ చనిపోయిన వారి స్త్రీలు ఉంటారు కదా, వాళ్ళందరూ వారి వారి భర్తల యొక్క పుత్రుల యొక్క చనిపోయినటువంటి మృతదేహములను చూసి విలపిస్తున్నటువంటి పర్వం. సో ఆ స్త్రీ పర్వంలో అంతా కూడా అందరూ కూడా దుఃఖిస్తూ ఉంటారు. వాళ్ళ కౌరవులు చనిపోయారు, సో గాంధారి దుఃఖిస్తుంది, ద్రౌపది దుఃఖిస్తుంది, అలాగా సుభద్ర దుఃఖిస్తుంది. అలా అందరూ కూడా వాళ్ళ వాళ్ళ భర్తలు పుత్రులు యొక్క మృతదేహం చూసి దుఃఖిస్తున్నటువంటి పర్వము. సో అక్కడ ధృతరాష్ట్రుడు కూడా దుఃఖిస్తాడు బాగా. అంటే ఒక ఆ పర్వం అంతా రఫ్గా అలాగే ఉంటుంది. అక్కడ విదురుడు ధృతరాష్ట్రుడికి చెప్తున్నటువంటి మాట ఇది. ధృతరాష్ట్రుడికి కొంచెం హితబోధ చేస్తున్నాడు. అంటే ఎందుకయ్యా బాబు ఇంత దుఃఖిస్తున్నావు అని విదురుడు ధృతరాష్ట్రుడికి చెప్పినటువంటి మాట ఇది. అక్కడి నుంచి వచ్చింది శ్లోకం. చాలా చక్కటి శ్లోకం. అదర్శనాత్ ఆపతిత పునశ్చ అదర్శనం గతః నాసౌ తవ తస్యత్వం వృథాక పరిదేవన అని విదురుడు ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు మాట. ఎందుకు ఈ విలాపం ఏమిటి, ఈ దుఃఖం ఏమిటి, ఎందుకు అంతగా దుఃఖిస్తున్నావు అని ఆయనకి చెప్తున్నాడు. అయితే అక్కడ ఇంకొక కథ కూడా చెప్తాడు. అక్కడే అదే స్త్రీ పర్వంలోనే ఒక దృష్టాంతం చెప్తాడు విదురుడు. ఈ శ్లోకం చెప్పే ముందు ఒక దృష్టాంతం ఉంది. ఆ దృష్టాంతము తర్వాత ఈ శ్లోకము అన్నమాట. ఆ దృష్టాంతం ఏంటంటే, ఒక కుమ్మరివాడు ఉన్నాడు. 1000 కుండలు తయారు చేశాడు కుమ్మరివాడు. 1000 కుండలు తయారు చేసి, ఇప్పుడు కుండ చూడండి, అతను కుమ్మరివాడు చక్రం మీద కుండ తయారు చేస్తాడు. తర్వాత పట్టుకెళ్ళి దాన్ని పొయ్యిలో పెడతారు కొంతసేపు వేడికి గట్టి పడడానికి. తర్వాత తీసి కాసేపు ఎండబెడతాడు మళ్ళీ. తర్వాత వాటన్నిటిని బుట్టలో పెట్టుకుని బండి ఎక్కించుకుని మార్కెట్కి తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళి అవి అమ్ముకోవాలి. ఇది జరిగే స్టెప్స్ కదా. వాటిల్లో చక్రం మీద కుండలు చేసి పక్కన పెట్టాడు. 1000 కుండలు చేశాడు అనుకున్నాం. 1000 కుండల్ని పొయ్యిలో పెట్టేసరికి కొన్ని పగిలిపోతాయి. ఆ పొయ్యిలో పెట్టే పనిలో 1 2 పగిలిపోతాయి. 3 4 పగిలిపోయాయి అనుకున్నాం. అయింది. కుండని ఆ పొయ్యిలోంచి బయటికి తీస్తుంటే కొన్ని పగిలిపోయాయి. న్యాచురల్ కదా. తీస్తుంటే కాస్త ఒకటి చేయిజారో ఏదో అవన్నీ తీస్తుంటే ఆ పనిలో కొన్ని పగిలిపోయాయి. అక్కడి నుంచి మార్కెట్కి బయలుదేరారు. ఇవన్నీ బండిలో ఎక్కిస్తుంటే 1 2 పగిలిపోయాయి. ఆ బండిలో ఎక్కించుకుని, ఆ ఎడ్ల బండిలో ఎక్కించుకుని వాటిని మార్కెట్కి తీసుకెళ్తుంటే ఆ కుదుపులకి 1 2 పగిలిపోయాయి. మార్కెట్లో ఏర్పాటు చేసుకుంటుంటే ఇంకొకటో 2 పగిలేయి. సరే, మార్కెట్లో అవన్నీ అమ్మేసుకుని వాళ్ళు ఇంటికి పట్టుకెళ్ళిన తర్వాత, ఇంటికి పట్టుకెళ్ళిన వాళ్ళ కుండలు కొన్నాళ్ళ తర్వాత అవి పగిలిపోయాయి. ఇలాగా ఓ నెల అయ్యేసరికో, పోనీ 3 నెలలు అయ్యేసరికో అతను చేసిన కుండలన్నీ పగిలిపోతాయి. పోనీ 6 నెలలు, ఓ ఏడాది అయ్యేసరికి అతను చేసిన 1000 కుండలు 1000 కుండలు కూడా అన్ని పగిలిపోతాయి. అయితే ఇప్పుడు ఆ కుమ్మరివాడు కుండ పగిలిపోయినప్పుడల్లా అయ్యో నా కుండ పగిలిపోయింది అని ఏడుస్తాడా? అది దృష్టాంతం. ధృతరాష్ట్రుడికి చూడండి విదురుడు ఎటువంటి దృష్టాంతం వచ్చాడు. ఎందుకు ఈ దుఃఖము నీకు అని, ఎందుకు ఎంత దుఃఖము అని ఆ దృష్టాంతం ఇచ్చి, అదర్శనాత్ ఆపతిత. ఇప్పుడు ఒకడు పుట్టినప్పుడు అదర్శనాత్ ఆపతిత. దర్శనము అంటే కనిపించనిది కదా. అంటే కనిపించినది అంటే ఆ పరమాత్మ తత్వము, ఆ చైతన్యము, ఆ యూనివర్సల్ కాన్షియస్ నుంచి ఒకడు పుట్టాడు. ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు మనకి, కానీ అక్కడి నుంచి పుట్టాడు. అలాగే పునశ్చ అదర్శనం గతః, కొన్నాళ్ళు అయిన తర్వాత మళ్ళీ అదర్శనంలో కలిసిపోయాడు. ఆ పరమాత్మలో, ఆ చైతన్యంలో కలిసిపోయాడు. నా అసౌ తవ, అతడు నీవాడేం కాదు. నతస్యత్వం, నువ్వేమీ అతనికి చెందినవాడవు కాదు. పరిదేవనా కా, మరి ఇంకా
ఈ ప్రలాపము ఎందుకు, ఈ దేవులాట ఎందుకు, పరిదేవన వృథా, ఈ దేవులాట ఈ దుఃఖము వృథా అని చెప్తున్నాడు. సో పుట్టిన వాళ్ళు నీ వాళ్ళు అని అనుకుంటావే కానీ ఇన్ రియాలిటీ వాళ్ళు నీ వాళ్ళు అన్నది అజ్ఞానం నుంచి పుట్టినటువంటి దేహాభిమానం నుంచి పుట్టినటువంటి ఐడియానే కానీ అది వాస్తవము కాదు. అది అదృష్టానికి అవ్యక్తానికి చెందిన వాళ్ళు. అవ్యక్తంలో ఒక అంశము దేహముగా పుట్టినది, కొన్నాళ్ళు కనిపించినది, తర్వాత మళ్ళీ అవ్యక్తంలో కలిసిపోయినది. ఈ విషయంలో ఈ దేవులాట పనికిరాదు అని చెప్పినటువంటి మాట. దీన్నే ఇంకొంచెం అర్థం చేసుకుందుకి కష్టము, అంటే అర్థమవుతుంది కానీ ఒప్పుకోవడానికి కష్టం. భాగవతంలో 4వ అధ్యాయంలో కథ ఉంటుంది. ఒక రాజుగారు రాణి ఉంటారు, వాళ్ళకు కొడుకు పుడతాడు. ఆ కొడుకు కొంత యుక్త వయస్కులో చనిపోతాడు. చనిపోతే వాళ్ళు చాలా దుఃఖిస్తూ ఉంటారు. దుఃఖిస్తూ ఉంటే కొన్నాళ్ళకి అత్రి మహర్షి ఎవరో అటు వస్తే సో ఈ రాజుగారి దగ్గరికి ఆయన తీసుకొచ్చి మిగిలిన మంత్రులు వాళ్ళు అత్రి మహర్షికి ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వీళ్ళిద్దరూ ఇలాగా చాలా దుఃఖంలో ఉన్నారండి, వీళ్ళు రికవర్ అవ్వలేదో దుఃఖం నుంచి, ఏం చేయాలి అని. సరే అత్రి మహర్షి అంటాడు, ఓ పని చేద్దాము, నేను చనిపోయిన నీ కుమారుడిని అతను వేరే లోకంలో ఉన్నాడు, వేరే లోకం నుంచి మీతో మాట్లాడడానికి కొంతసేపు ఒక రోజు మీతో మాట్లాడడానికి తీసుకొస్తాను అంటే. సో అది యాక్చువల్లీ అటువంటి పని చాలా చాలా ప్రాబ్లమ్లు క్రియేట్ చేస్తుందని చెప్పడానికి చెప్పినటువంటి స్టోరీ. సరే మీరు ఇంతగా దుఃఖిస్తున్నారు కదా, ఏ కొడుకు విషయంలో అయితే మీరు ఇంతగా దుఃఖిస్తున్నారో నేను అతన్ని ఒక రోజు పాటు రప్పిస్తాను అంటాడు. సరే ఒక రోజు పాటు అతన్ని రప్పిస్తాడు, ఆ పరలోకం నుంచి రప్పిస్తాడు. మంచి లోకానికి వెళ్ళాడు అనుకున్నాం, ఆ పరలోకం నుంచి రప్పిస్తాడు. అంటే అతను తేజో రూపంలో వచ్చి వీళ్ళ ముందు నిలబడతాడు. నిలబడితే అత్రి మహర్షి చెప్తాడు, వీళ్ళు నీ తల్లిదండ్రులు నువ్వు చనిపోయినందుకు దుఃఖిస్తున్నారు అంటే. అతను ఆలోచిస్తాడు కాసేపు, ఆలోచించి వీళ్ళు ఏ జన్మకి చెందిన తల్లిదండ్రులు అని అడుగుతాడు. కొన్ని వేల జన్మలు అయ్యాయి, నాకు అందులో 3 జన్మలే గుర్తున్నాయి. ఆ 3 జన్మలలో ఒక జన్మకి చెందిన తల్లిదండ్రులా, నాకు గుర్తు లేనటువంటి జన్మకు చెందిన తల్లిదండ్రులా అని అతను అడుగుతాడు. అప్పుడు రాజుగారికి పాయింట్ బుర్రలోకి అర్థమవుతుంది. ఆయన దుఃఖము మానేసి చేయవలసినటువంటి నెక్స్ట్ కార్యక్రమం ఏవో చేసుకుని ముందుకెళ్తాడు. అలాగా చూడండి, ఆ కథలో ఉన్నటువంటి దాన్ని ఏమంటారు, ప్రిన్సిపల్ చూడండి. ప్రిన్సిపల్ అది. అత్రి మహర్షి కొడుకుని పిలుచుకొస్తే కొడుకు దుఃఖిస్తున్న తల్లిదండ్రులను చూసి వీళ్ళు ఇంతకీ నాకు ఏ జన్మకి చెందిన తల్లిదండ్రులు అంటారు అని ప్రశ్న. సో అక్కడ నా తస్యత్వం నా తవ అసౌ, అతడు నీవాడు కాదు, నీవు అతనికి చెందినవాడవు కాదు, ఉత్సాహ పరిదేవన, మరి దేవులాట ఎందులకు అని చెప్పుటకు ఆ శ్లోకము ఆ విధంగా అక్కడ, అందుకు కాంటెక్స్ట్ అది శ్లోకం చెప్తున్నటువంటి కాంటెక్స్ట్. సరే ఆత్మ అనండి లేకపోతే మన స్వరూపం అనండి, అది నిత్యము, అవినాశి. సో ఆత్మ విషయంలో దుఃఖించక్కర్లేదు. మరి శరీరం మనస్సు ఇంద్రియమైన సంఘాతములు ఎదుర్కొంటూ కనిపిస్తున్నాయి, వాటి విషయంలో అండ్ ఆ దేహములతో వీళ్ళు నా వాళ్ళు అనేటటువంటి ఐడెంటిఫికేషన్ ఉంటుంది. మరి వారి విషయంలో మాట ఏమిటి అంటే, వారి విషయంలో కూడా దుఃఖించుట తగదు. ఎందుకంటే వాళ్ళెవరూ కూడా పర్మనెంట్ గా ఉండరు, అది అనివార్యము, అపరిహార్యము. అపరిహార్యే అర్థే అని చెప్పారు కదా ముందు. అపరిహార్యము అంటే మనం చేంజ్ చేయలేము, అది నేచర్. దేహములు పుడతాయి, దేహములు కొన్నాళ్ళు ఉంటాయి, తర్వాత దేహములు మళ్ళీ అవ్యక్తంలో కలిసిపోతాయి, ఆ చైతన్యంలో కలిసిపోతాయి. సో ఆ వాటి విషయంలో దుఃఖించుట తగదు అని తెలుగుటకు చెప్పినటువంటి శ్లోకం. సరే చదివేశాము, అది అయింది. ఈ మాట లాస్ట్ టైం చెప్పుకోలేదేమో అనిపించింది, అనుకుని ఇంకొకసారి మళ్ళీ చెప్తున్నాం. నెక్స్ట్ శ్లోకం చదువుతాము.
ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేన కశ్చిదేనం కశ్చిదేనం ఆశ్చర్యవత్ వదతి తథైవ చాన్యః ఆశ్చర్యవద్ వదతి తథైవ చాన్యః ఆశ్చర్యవచ్చైనమన్యః శృణోతి ఆశ్చర్యవస్ ఆశ్చర్యవశ్చైవ నమస్న్యస్ శృణోతి ఆశ్చర్యవత్ చ ఏనం అన్యః ఆశ్చర్యవచ్చైనమన్యః ఆశ్చర్యవచ్చైనమన్యః శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్ శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్. సో అవతారికి చదువుదాం ఒకసారి. దుర్విజ్ఞేయ అయం ప్రకృతః ఆత్మా. దుర్విజ్ఞేయః అయం ప్రకృతః ఆత్మా. సో ప్రకృతః ఆత్మ అంటే ఇప్పుడు చెప్తున్నటువంటి ఆత్మ యొక్క స్వరూపము దుర్విజ్ఞేయము, తెలుసుకొనుటకు కష్టమైనది. సో దుర్విజ్ఞేయము అంటే మనకి అర్థం అవ్వడానికి దాన్ని అంటారు అసలు పాజిబిలిటీయే లేదని కాదు, అర్థం అవుట కష్టము అని అర్థం. అంతే, తొందరగా తెలుసుకో. దుర్విజ్ఞేయము అంటే అర్థం అవుట కష్టం అంతేనే కానీ అసలు అర్థం కాని విషయం అని కాదు. కష్టము అంటే కొంచెం కష్టపడాలి, మరి కొంచెం కష్టపడి తెలుసుకోవాలి. ఎందుకు అంటే మనము 11వ శ్లోకం నుంచి చదువుతున్నాం కదా, ఆత్మ చైతన్యం యొక్క విషయము తెలుస్తూనే ఉందిగా. అర్థం చేసుకోవడానికి కష్టం, ఒక పట్టాన్ని మనసు ఒప్పదు. ఆ వాక్యంలో అర్థం అయిపోయినట్టు అనిపించినా ఆ కాన్సెప్ట్ మనసు ఆకళింపు చేసుకుందుకు చాలా రెసిస్ట్ చేస్తుంది మనసు. సో దులిపి పెట్టాలి, కొంచెం కష్టపడి చెప్పు. రేపు తొందరగా దులిపాలి నాకు. వాటిని కష్టపడి అర్థం చేసుకోవాలి మనం. అది అక్కడ భావం. అది దుర్విజ్ఞేయము అంటే కొంచెం కష్టపడి అర్థం చేసుకోవాలి అని భావం, అంతేనే కానీ అసాధ్యం అని అయితే కాదు. అలాగే దుర్గమము అని చెప్తూ ఉంటుంది తెలుగులో, సంస్కృతంలో. దుర్గమము అన్నా కూడా అంతే, చేరుకొనుటకు కష్టము అని అర్థం, అంతేనే కానీ చేరుకొనుట అసాధ్యం అని కాదు. సో అది గుర్తుపెట్టుకోవాలి. దుర్విజ్ఞేయ అయం ప్రకృతః ఆత్మ, తెలుసుకొనుటకు కష్టమైనది. అంటే ఒకళ్ళకే కాదు కష్టం. అర్జునుడి నన్ను ఒక్కడనే తిడుతున్నావేమో అని బాధపడతాడేమో అని, నిన్నొక్కడనే కాదయ్యా అనే ఉద్దేశంలో చెప్తున్నాడు. ఈ శ్లోకం అందుకుని చెప్తున్నాడు శ్రీకృష్ణుడు అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. కిం త్వామేవ ఏకం ఉపాలభే సాధారణే భ్రాంతి నిమిత్తే. ఉపాలంభము అంటే సాధారణే భ్రాంత నిమిత్తే. ఇక్కడ సాధారణము అంటే సంస్కృతంలో, తెలుగులో సాధారణము అంటే ఏదో సామాన్యమైన విషయము అన్నటువంటి భావం వస్తుంది. కానీ సాధారణము అంటే సర్వసాధారణము అని, అంటే అన్నింటిలో సమానము, అందరిలో సమానము అని అర్థం. అందరి విషయంలో సమానమైన దానికి సాధారణము అని సంస్కృతంలో మీనింగ్. తెలుగులో సాధారణము అంటే సామాన్యము అన్న అర్థం అంత కరెక్ట్ గా ఆ మీనింగ్ ని చెప్తున్నట్టు ఉండదు. కొంచెం తేలికైపోయింది మీనింగ్ తెలుగులో. సాధారణము అంటే అన్నింటిలోనూ సమానము అని అర్థం. ఆ కరెక్ట్ ఆ ప్రెసిషన్ పోయింది తెలుగులో. సామాన్యము, మామూలు విషయము అని చెప్పుకుంటే యాక్చువల్లీ అక్కడి నుంచే వచ్చింది అర్థం నేను అనుకోవడం. కాకపోతే మామూలుగా మనము ఆ మామూలు శబ్దానికి అర్థం కొంచెం తేలికైపోతుంది. అలా కాకుండా సాధారణము అంటే అన్నింటిలోని సమానము, అంటే అందరిలోనూ సమానం. సాధారణే భ్రాంతి నిమిత్తే. ఓకే. ఉపాలంభము అని ఉంది. ఉపాలంభము అని చక్కని పదము. ఉపాలంభము అంటే అదేమిటయ్యా అండం అనమాట. అంటే తప్పు పట్టడం, తప్పుడు అండర్స్టాండింగ్ కి ఉపాలంభము అని పేరు. ఆ ఉపాలంభము నీ ఒక్కడిలోనే లేదు. కిం త్వామేవ ఏకం, నిన్నొక్కడనే నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు అని చెప్పేది ఏముంది. సాధారణే భ్రాంతి నిమిత్తే. ఈ భ్రాంతి, ఈ భ్రమ, నేను ఫలానా, వీళ్ళందరూ నా వాళ్ళు అనేటటువంటి భ్రమ అందుకుని వాళ్ళు చనిపోయినప్పుడు దుఃఖించుట అనే భ్రమ, అంటే అజ్ఞానము నుంచి పుట్టిన శోకం ఏదైతే ఉందో అది నీ ఒక్కడదే కాదు, ఆ తప్పు నీలోనే కాదు, అది సాధారణంగా సర్వసమానము, అంటే మనుషుల్లో అది సమానము, అందరిలోనూ ఉంటుంది ఈ భ్రాంతి అని చెప్తున్నారు.
సో సాధారణే భ్రాంతి నిమిత్తే ఉపాలవే కిం త్వామేవ ఏకం. ఇంకప్పుడు నిన్నొక్కడిని అనేది ఏముంది, నిన్నొక్కడిని నిందించట్లేదు. అది ఈ ఈ అజ్ఞానము సర్వసాధారణము, అంటే అందరిలోనూ సమానముగా ఉన్నటువంటి కథం దుర్విజ్ఞేయ అయమాత్మా ఇది ఆహ. కథం దుర్విజ్ఞేయః అయం ఆత్మా ఇతి ఆహ. అయితే ఈ ఆత్మ ఏ విధముగా దుర్విజ్ఞేయము అని ఈ శ్లోకము చెప్తున్నారు. ఆ కాంటెక్స్ట్ లో ఈ శ్లోకం చెప్తున్నారు. ఆశ్చర్యవత్ పశ్యతి, ఆశ్చర్యవత్ పదవిచ్ఛేదం చూద్దాము. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిత్ ఏనం ఆశ్చర్యవత్ వదతి తథా ఏవ తథైవ చ అన్యః. ఆశ్చర్యవత్ చ ఏనం అన్యః శృణోతి శ్రుత్వాపి ఏనం వేద న చ ఏవ కశ్చిత్. చిన్న చిన్న సందులు బోల్డ్ ఉన్నాయి మధ్యలో. సో ఆశ్చర్యవత్ పశ్చిత్ కశ్చిత్ ఏనం. కశ్చిత్ ఏనం అంటే ఒకడు ఈ ఈ ఆత్మ విషయము ఎవరన్నా చెప్తున్నారు అనుకోండి, ఆ చెప్పేవాడిని అందరూ ఆశ్చర్యంగా చూస్తారు. సో ఆత్మ విషయము గురించి చెప్తుంటే అందరూ నేను పుట్టాను, నేను చనిపోతాను అనుకుంటుంటే, ఓ మహాత్ముడు వచ్చి నువ్వు పుట్టలేదు, నువ్వు చనిపోలేదు అని చెప్తుంటే ఆశ్చర్యంగా చూస్తారు జనాలు. అంటే సాధారణంగా ఈ మాట చాలా మందికి అర్థము కాదు, అర్థం చేసుకున్నట్టుకు చాలా కష్టము. సో అందుకను ఆశ్చర్యంగా చూస్తారు. కశ్చిత్ ఏనం ఆశ్చర్యవత్ పశ్యతి ఈ ఆత్మ విషయమును ఆశ్చర్యంతో చూస్తారు. నువ్వు అవినాశి, నీ స్వరూపము అవినాశి, నీ స్వరూపమునకు చావు పుట్టుకులు లేవు, నీ స్వరూపమునకు వికారములు లేవు, నీ స్వరూపము అవ్యక్తము అని అందుకని నీవు దుఃఖించకూడదు అంటే ఆశ్చర్యంతో చూస్తారు. ఏనం ఈ ఆత్మ విషయము దుర్విజ్ఞేయము. ఎందుకు దుర్విజ్ఞేయము అంటే కొంతమంది ఆశ్చర్యంతో చూస్తారు. అలాగే అన్యః ఇంకొకడు తథైవ అదే విధముగా ఆశ్చర్యవత్ వదతి మాట్లాడి దీని గురించి ఆశ్చర్యముగా చెప్పుకుంటారు. ఆశ్చర్యము అంటే అద్భుతము అని అర్థం. ఆశ్చర్యము అంటే అద్భుతము అంటే మనము సాధారణముగా అనుకునే దానికి విరుద్ధముగా ఉంటుంది. సో అందుకని ఆశ్చర్యము అద్భుతముగా చెప్పుకుంటారు. అయ్యో ఇదో అద్భుతము, ఈ మాటలు చాలా అద్భుతంగా ఉన్నాయి, ఇదొక అద్భుతము అని ఆశ్చర్యంగా చూస్తారు. అలాగే ఆశ్చర్యముగా చెప్పుకుంటారు. ఆశ్చర్యవత్ చ ఏనం అన్యః శృణోతి. ఆశ్చర్యముతో వింటారు. ఇదేదో అద్భుతమైన దాని గురించి చెప్తున్నారు అని వింటారు. శ్రుత్వాపి ఏనం విన్నా కూడా కశ్చిత్ న వేద ఎవడో కానీ దీనిని తెలుసుకోడు, ఎవనికో కానీ దీని విషయము పూర్తిగా ఆకళింపు కాదు. శ్రుత్వాపి ఏనం విన్నప్పటికీ కూడా ఇది ఎవరికో కానీ అర్థం కాదు. తర్వాత కూడా వస్తుంది ఇంకో శ్లోకము. కొన్ని లక్షల మనుషుల్లో ఏ ఒక్కడికో ఇటువంటి దాని మీద ఇంట్రెస్ట్ కలుగుతుంది. ఇంట్రెస్ట్ కలిగిన వాళ్ళల్లో కొన్ని వేలలో ఒకడికి ఫైనల్ గా ఇది అర్థం అవుతుందని తర్వాత కూడా ఒక శ్లోకం రాబోతోంది. సో అని చెప్పబోతున్నాడు కృష్ణుడు. సో ఈ విషయము దుర్విజ్ఞేయము. ఎందుకు దుర్విజ్ఞేయము అంటే ఏ విధంగా దుర్విజ్ఞేయము, ఎందుకు కాదు ఏ విధంగా దుర్విజ్ఞేయము అంటే ఈ విధంగా దుర్విజ్ఞేయము అంటే దీని గురించి విన్నా కూడా ఆశ్చర్యంగా చూస్తారు, ఆశ్చర్యంగా చెప్పుకుంటారు, విని ఆశ్చర్యపోతారే కానీ ఎవరికో కానీ ఇది అర్థం కాదు. అయితే దుర్విజ్ఞేయ అంటే 3 రకాలుగా చెప్పారు. మూడు విషయాలు చెప్పారు. దుర్విజ్ఞేయము అంటే అర్థం చేసుకోవడానికి కష్టం. మరి ఎప్పుడు అర్థం అవుతుంది అంటే త్యక్తః త్యక్తవ్యః, ప్రాప్తః ప్రాప్తవ్యః, జ్ఞాతః జ్ఞాతవ్యః అని మూడు కండిషన్స్ చెప్తారు దుర్విజ్ఞేయము. ఆ 3 కండిషన్స్ ఫుల్ఫిల్ అయితే అప్పుడు ఈ మాట అర్థం అవడం మొదలు పెడుతుంది. ఫస్ట్ అంటే ఏదో ప్రొఫెషనల్ లిజనర్స్ లా వినేయడం కాదు, మూడు ప్రీ కండిషన్స్ ఉంటాయి ఈ మాట కొంచెం అర్థం అవడం మొదలెట్టడానికి. ఆ 3 కండిషన్స్ అనుకోండి, యోగ్యతలు అనుకోండి. ఏంటంటే త్యక్తః త్యక్తవ్యః, వదిలేయాల్సినవి కొన్ని ఉన్నాయి, అవి వదిలేసేయాలి. ఏంటి? కామక్రోధాది అరిషడ్ వర్గాలు ఉన్నాయి, వాటిని వదిలేసేయాలి.
వాటిని వాటిని త్యాగం చేసేయాలి. ఈ కామము, ఈ క్రోధము, ఈ కోరికలు, కోపాలు వాటిని పక్కన పెట్టాలి ఫస్ట్. త్యక్తః త్యక్తవ్యః. తర్వాత ప్రాప్తవ్య, పొందవలసింది ఏదో పొంది ఉండాలి ఆల్రెడీ. ఏం పొందాలి? శమదమాది షట్ సంపత్తి పొందాలి. శమము, దమము, శ్రద్ధ, అవిరతి, అవి పొందాలి. సమాధానము అని ఉన్నాయి 6. అంటే ఇంటర్నల్ సెన్స్ కంట్రోల్, ఎక్స్టర్నల్ బిహేవియరల్ కంట్రోల్, శాస్త్రము చెప్పిన వాక్యములో శ్రద్ధ, కొంచెము ఎంజాయ్మెంట్ ఇచ్చే వస్తువుల నుంచి దూరంగా ఉండుట, సుఖ దుఃఖాలని సమానంగా ట్రీట్ చేయుట, శమదమాది షట్ సంపత్తి. ఆ శమదమాది తితిక్ష, సుఖ దుఃఖాలను తితిక్ష చేయుట, ఇవి షట్ సంపత్తులు. ఈ షట్ సంపత్తులు సంపాదించుకోవాలి. ప్రాప్తవ్య, పొందవలసినవి పొందాలి. జ్ఞాతవ్య అంటే కొంత వివేకం, ఆత్మానాత్మ వివేకము, కొంత పరిచయం ఉండాలి. అంటే కొంత పరిశీలన చేయాలి. నాలోని మారని తత్వము ఒకటి ఉన్నది. సో మారని తత్వం ఏంటి, మారిపోతున్నవి ఏంటి నాలో, అయితే నా స్వరూపం ఏమిటి, నా స్వరూపం మారిపోతున్నవా, మారని చైతన్యమా అనేటటువంటి కొంత వివేకం ఉండాలి. ఈ మూడు ఉంటే అప్పుడు ఈ మాటలు అర్థం అవడం మొదలెడతాయి అనే భావంతో చెప్తున్నటువంటి మాట. సో ఆ 3 చెప్తారు పెద్దలు. త్యక్తః త్యక్తవ్యః, కామక్రోధములు వదిలేసేయగలగాలి ఫస్ట్. ప్రాప్తవ్యః, శమదమాది షట్ సంపత్తిని అలవరుచుకోవాలి. జ్ఞాతవ్యః, ఆత్మానాత్మ వివేకము, కొంత వైరాగ్యము తెలుసుకుని ఉండాలి. సో ఇప్పుడు ముందు 2 శ్లోకాలు చెప్పిన మాటలు కొంచెము బాగానే ఉందే, బాగానే చెప్తున్నారే అని పరిశీలించడానికి కాస్త అసలు మనసు ఒప్పుకుంటుంది. లేకపోతే అసలు ఆ పరిశీలనకు కూడా మనసు ఒప్పుకోదు. సో ఆశ్చర్యంగా ఏదో ఇది అద్భుతమైన విషయాన్ని చెప్తున్నారు అని వినూరుకోవడమే కానీ అంతకు మించి వేరేదేమి చేయడానికి అందులో అంతకన్నా వేరే అర్థం అయ్యేదేమీ ఉండదు అనే దాంట్లో చెప్తున్నటువంటి మాట. అయితే దీన్నే ఇంకొక విధంగా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే ఆత్మ విషయమును తెలుసుకున్నవాడు ఒక అద్భుతము అనే మీనింగ్ లో కూడా చెప్పచ్చు ఈ శ్లోకం యొక్క అర్థం. సో తన ఆత్మస్వరూపమును తెలుసుకున్నవాడు ఒక అద్భుతం. మనం అటువంటి మహాత్ములను చూస్తూనే ఉంటాము, గురుదేవులు లాంటి వాళ్ళని చూస్తే అలాగే అనిపిస్తుంది. వాళ్ళని చూస్తే ఆశ్చర్యం వేస్తుంది, వాళ్ళని చూస్తే వాళ్ళు ఒక అద్భుతంలా కనిపిస్తారు. అది మనకి ఎక్స్పీరియన్స్ ఉన్నదే. సో ఆ విధంగా కూడా ఈ శ్లోకాన్ని మనము ఇంటర్ప్రిట్ చేసుకోవచ్చు. మనిషి ఒక ఆత్మ చైతన్యము అర్థమైనటువంటి, ఆత్మస్వరూపం అర్థమైనటువంటి వ్యక్తి, అతనే ఆశ్చర్యం, అద్భుతం, అతను ఒక పెద్ద అద్భుతము. సో ఆ విధంగా అంటే ఎవరో కానీ ఉండరు. అటువంటి వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. కొన్ని వేలకో లక్షల్లోనో ఒకళ్ళు ఉంటారు. ఆ కశ్చిత్ అన్న పదమునకు అర్థం అది. ఎవడో కానీ ఉండడు, కొన్ని వేల లక్షల వాటిలో ఒకటి ఉంటాడు అనే అర్థంలో వాడినటువంటి పదం. భాష్యం చదువుదాము. శంకర్లు ఏమంటున్నారు? ఆశ్చర్యం అదృష్టం అకస్మాత్ దృశ్యమానం తేన తుల్యం ఆశ్చర్యవత్. అకస్మాత్ దృశ్యమానం తేన తుల్యం ఆశ్చర్యవత్. సో ఆ వత్ అనేది ఉంది కదా, వత్ ప్రత్యయము సంస్కృతంలో తేన తుల్యం అనే దీనితో సమానము అనేటటువంటి మీనింగ్ లో వాడతారు. సో ఆశ్చర్యము అంటే ఏంటి? అకస్మాత్ దృశ్యమానం. అదృష్టము అంటే కనిపించనిది అంటే ఇది ఉందని తెలియదు కానీ అకస్మాత్తుగా వచ్చింది. సో అదృశ్యం అంటే ఈ ఆత్మ విషయమును అర్థం చేసుకునేవాడు ఆ విధంగా ఉంటారు. అంటే అదృష్టం అంటే ఎక్కడో కానీ కనిపించడనే అర్థం. అకస్మాత్ దృశ్యమానం, ఏ ఒక్కడికో ఇది అర్థం అవుతుంది. ఆర్ ఈ విషయము మామూలుగా చెప్పరు కదా. మామూలుగా మనము లౌకికంగా మాట్లాడుకునే మాటల్లో, చేసే కర్మలలో, క్రతువులలో, పూజల్లో, హోమాల్లో ఈ మాట ఎక్కడ చెప్పరు. నీ స్వరూపము మారిపోతున్నటువంటి శరీరం, మనసు, బుద్ధి కాదు, నీ స్వరూపము నీలో ఉన్న చైతన్యము అని ఎక్కడ చెప్పరుగా. ఈ మాట మామూలుగా చెప్పరు. అందుకని అదృష్టం అంటే మామూలుగా కనిపించినది. అకస్మాత్ దృశ్యమా, హఠాత్తుగా
ఎక్కడో ఎక్కడో కానీ ఈ మాట రాదు అని అని చెప్పుటకు. సో అకస్మాత్ దృశ్యమానం అది అది ఆశ్చర్యం. తేన తుల్యం దానితో సమానము కాబట్టి ఆశ్చర్యవత్ అయింది. సో ఆ వత్ ప్రత్యయాన్ని గ్రామటికల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. తేన తుల్యం వత్ అంటే దీని చేత సమానము అనే అర్థంలో వత్తును వాడతాం. ఆశ్చర్యవత్. ఆశ్చర్యమివ ఆశ్చర్యమివ ఏనమాత్మానం పశ్యతి కశ్చిత్. ఏనమాత్మానం పశ్యతి కశ్చిత్. సో ఈ ఆత్మస్వరూపం గురించి చెప్తే అదేదో ఆశ్చర్య అద్భుతమైన విషయంలో దానికి వేసి చూస్తారు. ఆశ్చర్యమివ ఏనం పశ్యతి. ఈ ఆత్మను ఏనం ఆత్మానం ఆశ్చర్యం ఇవ పశ్యతి. ఆశ్చర్యము వలె చూస్తారు. అదేదో లేని దాని గురించి చెప్తున్నారు అన్నట్టుగా చూస్తారు. ఆశ్చర్యవత్ ఏనం వదతి. ఆశ్చర్యవత్ ఏనం వదతి. తథైవ చ అన్యః. తథైవ చ అన్యః. అలాగే ఇంకొకడు ఆశ్చర్యవత్ ఏనం వదతి. ఈ ఆత్మ స్వరూపం గురించి చెప్పినప్పుడు కూడా అది ఏదో లేని దాని గురించి చెప్పినట్టుగా చెప్తారు. అంటే ఒక అద్భుతము గురించి ఒక అద్భుతము గురించి చెప్పినట్టుగా చెప్తారు. ఆశ్చర్యవత్ చ ఏనం అన్యః శృణోతి. ఆశ్చర్యవత్ చ ఏనం అన్యః శృణోతి. ఇంకొకడు ఆశ్చర్యముగా తెలుసుకుంటాడు, వింటాడు. విన్నప్పుడు కూడా ఆశ్చర్యం వేస్తుంది. ఏమిటి ఇలా చెప్తున్నారు, అవునా అని అనిపించే ఉంటుంది కదా. మనం ఈ గత 20 శ్లోకాల్లో ప్రతి శ్లోకంలోనూ ఈ ఈ అనుభవం ఉంటుంది మనందరికీ. ఆశ్చర్యవత్ ఏనం శృణోతి. ఈ ఆత్మ గురించి ఆశ్చర్యముతో ఏదో అద్భుతము గురించి చెప్తున్నారా అన్నట్టు వింటారు. శ్రుత్వా దృష్ట్వా ఉక్త్వా అపి. శ్రుత్వా దృష్ట్వా ఉక్త్వా అపి. ఏనం వేదన చ ఏవ కశ్చిత్. ఏనం వేదన చ ఏవ కశ్చిత్. సో శ్రుత్వా దృష్ట్వా ఉక్త్వా పైన శ్లోకంలో శ్రుత్వా అపి ఏనం అని ఉంది, కానీ శ్రుత్వా అపి దృష్ట్వా అపి ఉక్త్వా అపి. విని తెలుసుకుని చెప్పినా కూడా. ఓకే, ఏనం ఆ చెప్పే వాళ్ళందరినీ కూడా ఏనం చెప్పినా కూడా నా వేద కశ్చిత్ ఎవరికో కానీ అర్థం కాదు. అంటే శ్రవణం చేసేస్తాము కానీ అర్థం కాదు. దీని గురించి మాట్లాడేస్తాం కానీ అర్థం కావట కొంచెము కష్టము. ఎందుకు అంటే త్యక్తః త్యక్తవ్యః, ప్రాప్తః ప్రాప్తవ్యః, జ్ఞాతః జ్ఞాతవ్యః. ఆ 3 ప్రీ కండిషన్స్ ఉంటేనే కానీ ఈ మాటలు మనసులో నిలవవు. సో అందుకని శ్రుత్వా దృష్ట్వా ఉక్త్వా అపి ఏనం నా వేద కశ్చిత్. ఇది ఎవడో కానీ తెలుసుకోడు. అది శ్లోకం యొక్క అర్థము. అంటే సాధారణే భ్రాంతి నిమిత్తే ఉపాలభే అని చెప్పారు కదా. ఈ భ్రాంతి సర్వసాధారణము, మనుషుల్లో సమానముగా ఉంటుంది. సో అందుకని నువ్వు ఒక్కడివే ఏదో తప్పుగా ఆలోచిస్తున్నావు, ఇన్కరెక్ట్ గా ఆలోచిస్తున్నావు అని చెప్పట్లేదు. సర్వసాధారణంగా అందరూ ఇలాగే చేస్తారు అనే 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 ఉద్దేశంతో చెప్పినది అని చెప్తున్నటువంటి మాట. అలా అర్థం చేసుకోవచ్చు శ్లోకాన్ని. లేదా అథవా యః అయం ఆత్మానం పశ్యతి. యః అయం ఆత్మానం పశ్యతి. సహ ఆశ్చర్యతుల్యః. సహ ఆశ్చర్యతుల్యః. సో ఎవడైతే ఆత్మను తెలుసుకుంటాడో అతడు యః అయం ఆత్మానం పశ్యతి సహ ఆశ్చర్యతుల్యః. అతడే ఆశ్చర్యంతో సమానము. అతడే ఒక అద్భుతము. ఎందుకంటే ఎవడికో కానీ ఆత్మస్వరూపము అర్థము కాదు. సో సర్వసాధారణంగా మనుషులందరూ ఒకలా ఉంటే ఏ ఒక్కడికో ఈ విషయం అర్థమవుతుంది. సో అతడు ఆ అర్థమైన వాడు ఆశ్చర్యతుల్య. అతనే ఒక ఆశ్చర్యం. యః వదతి యశ్చ శృణోతి సహ. యః వదతి యశ్చ శృణోతి సహ. అనేక సహస్రేషు ఏకః ఏవ భవతి. అనేక సహస్రేషు ఏకః ఏవ భవతి. అంటే ఆశ్చర్యతుల్య అంటే ఏమిటి? ఎవడైతే తెలుసుకుంటాడో, ఎవడైతే దీని గురించే మాట్లాడతాడో. మాట్లాడేవి బోల్డ్ ఉంటాయి, బోల్డ్ అనే విషయాల గురించి మాట్లాడచ్చు. కానీ బోల్డ్ అంటే ఇహలోకంలో విషయాల గురించి మాట్లాడచ్చు, లేదా పరలోకంలో విషయాల గురించి మాట్లాడచ్చు. ఇక్కడ ఈ జగత్తులో చేయవలసిన విషయాల గురించి మాట్లాడచ్చు,
లేదా ఇక్కడ పుణ్యం సంపాదించుకుని పరలోకానికి వెళ్ళి పరలోకంలో చేయాల్సిన విషయాల గురించి మాట్లాడచ్చు. కానీ ఇవన్నీ వదిలేసి ఆత్మస్వరూపము గురించే మాట్లాడేవాళ్ళు. నేను మాట్లాడితే ఆత్మస్వరూపము గురించే మాట్లాడతాను, మిగిలిన వాటి గురించి నేను మాట్లాడాను అని కమిట్మెంట్ తీసుకున్న వాళ్ళు కనిపిస్తారు అక్కడక్కడ. ఎవరో కొన్ని కొన్ని లక్షల వేల మందిలో ఒకడు కనిపిస్తాడు. అలా ఒకళ్ళు ఉంటారు అటువంటి వాళ్ళు. నేను ఈ ఇహలోక పరలోకముల గురించి నేను పెద్దగా మాట్లాడదలుచుకోలేదు, నేను పట్టించుకోను, ఎందుకంటే అవన్నీ కల్పితం. అవన్నీ ఇహలోకము కల్పితమే, పరలోకము కల్పితమే, రెండు కూడా కల్పితంలే. అవి ఒక అజ్ఞానము నుంచి పుడుతున్నటువంటి కల్పితములు. వాటితో నేను వాటిని పట్టించుకోదలుచుకోవట్లేదు. వాటికి ఉండవలసిన స్థానం వాటికి ఉంది, కానీ నాకు వాటి మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే అవి కల్పితములని నాకు తెలుస్తూ ఉన్నది. సో నేను మాట్లాడితే ఆత్మస్వరూపం గురించే మాట్లాడతాను, వింటే ఆత్మస్వరూపం గురించే వింటాను అనేవాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉంటారు. అనేక సహస్రేషు ఏకః ఏవ భవతి. ఎవడో కొన్ని లక్షల మందిలో కొన్ని వేల మందిలో ఎవడో ఒకడు ఉంటాడు అనే అందుకని అలా చేస్తున్న వాళ్ళు ఒక అద్భుతము, ఆశ్చర్యతుల్యః దుర్యః. అతః దుర్బోధః ఆత్మా ఇత్యభిప్రాయః. అందుకని ఆత్మ దుర్విజ్ఞేయము. సో అందుకని నీదొక్కడిదే కాదయ్యా దోషము, ఈ దోషము సర్వసాధారణము, అందరిలోనూ ఈ దోషము ఉంటుంది అని చెప్తున్నటువంటి శ్లోకం. అయితే ఏంటంటే ఈ జగత్తు, ఈ సంసారము మిథ్య అని తెలుసుకోకపోతే ఏమవుతుందంటే, అయితే ఎందుకు తెలుసుకోవాలి అంటే ఈ ఈ అనుబంధాలు, ఈ అహంకార మమకారాలు, ఈ దాన్ని ఏమంటారు, ఇక్కడ ఏదో ఒక సంపదను సంపాదించుకోవడం, లేకపోతే పుణ్యము సంపాదించుకోవడం, జీవితాంతం వీటిలోనే బిజీగా ఉండిపోతే లాస్ట్ మూమెంట్స్ లో ఇదంతా కల్పితము అని లాస్ట్ మూమెంట్ లో బొరకెక్కుతుంది. చనిపోయే ముందు అర్థం అవడం మొదలు పెడుతుంది. ఎందుకంటే అప్పటికి వీటన్నిటినీ పట్టుకుంటూ వేళ్లాడాలి అని మనసు ప్రయత్నం చేసి అలిసిపోయి లాస్ట్ మూమెంట్ లో ఇది బొరకెక్కుతుంది. అప్పటికి ఇట్ ఈస్ టూ లేట్. అప్పుడు అది దుఃఖ హేతు అవుతుంది. అయ్యో, నేను ఇప్పటిదాకా తెలుసుకోలేదు, నేను ఇప్పటిదాకా ఇవన్నీ సత్యం అనుకున్నానే, ఇవన్నీ నాతోనే ఉంటాయని నేను అనుకున్నాను, ఇవన్నీ ఇప్పుడు జారిపోతున్నాయి అన్నటువంటి రియలైజేషన్ మృత్యుశయ్య మీద వస్తుంది మనిషికి. లాస్ట్ మూమెంట్ లో వస్తుంది. ఆ రియలైజేషన్ లాస్ట్ మూమెంట్ లో వస్తే అది పెద్ద దుఃఖమునకు హేతు అవుతుంది. అలా కాకుండా ఉండడానికి ముందరే కాస్త ఓపిక ఉన్న రోజుల్లోనే కొంచెం ఆలోచించే శక్తి, వీటిని అర్థం చేసుకునే శక్తి, ఇంకా శరీరంలో ఓపిక మిగిలిన రోజుల్లోనే వీటి గురించి ఈ విషయాన్ని కొంచెం పరిశీలించి, ఓకే, నా స్వరూపం ఏమిటి, ఇక్కడ సత్యం ఉన్నది ఏమిటి, మిథ్య నా కల్పితం, నా మనసులో ఉన్న కల్పితములు ఏమిటి అనేటటువంటి ఆత్మ అనాత్మ పరిశీలన వివేకము చేస్తే చాలా మంచిది. లేకపోతే ఎలాగో వస్తుంది అది, కానీ ఎప్పుడు వస్తుంది? లాస్ట్ మూమెంట్ లో వస్తుంది. లాస్ట్ మూమెంట్ లో వస్తే అప్పుడు అనిపిస్తుంది, అయ్యో, ఇన్నాళ్ళు నేను ఇదంతా నాది అనుకున్నాను, ఇప్పుడు ఇది చేజారిపోతుంది, నాది అనుకున్నదేమి నాది కాదు కదా అన్నటువంటి రియలైజేషన్ ఎప్పుడో లాస్ట్ మూమెంట్ లో వస్తుంది. లాస్ట్ మూమెంట్ లో వచ్చే కంటే ఓపిక్గా ఉన్న రోజుల్లోనే కాస్త దీన్ని చింతన చేసి, దీన్ని కొంచెము దీని మీద కొంత పరిశీలన చేసి, చేయాల్సింది ఏం లేదు, ఆలోచించి ఉన్నదాన్ని ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకోవాలి అంతే. ఏం చేయక్కర్లేదు. ఇక్కడ చేయడము అంటే పరిశీలన, ఆలోచించి పరిశీలన చేసి, ఓకే, ఏది పర్మనెంట్ ఏది ఇంపర్మనెంట్ అని తెలుసుకోమంటున్నారు. అది తెలుసుకుంటే మంచిది అనే దాన్ని ఏమంటారు, ఐడియాతో చెప్తున్నటువంటి మాటలు. సరే, నెక్స్ట్ శ్లోకం చదువుతాము. దేహి నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. మనం ముందే చెప్పుకున్నాం కదా, 11వ శ్లోకం నుంచి 30వ శ్లోకం దాకా
ఆత్మ విచార ప్రకరణం. అక్కడతో ఆత్మ విచారం ప్రకరణం అయిపోయింది. ఇది లాస్ట్ శ్లోకం, కంక్లూడింగ్ శ్లోకం ఆ ప్రకరణానికి. అక్కడతో ఈ ఆత్మ విచారం యొక్క టాపిక్ అయిపోయింది. ఇంకెక్కడి నుంచి ముందుకు వెళ్ళిపోయింది, ముందుకు వెళ్తుంది. నెక్స్ట్ శ్లోకం నుంచి టాపిక్ మారిపోతుంది. ఇంకా మళ్ళీ మనకి 3వ చాప్టర్ దాకా మళ్ళీ ఈ సర్వకర్మ సన్యాసం యొక్క టాపిక్, మళ్ళీ 13వ చాప్టర్ దాకా ఆత్మస్వరూపం యొక్క టాపిక్ రావు. అక్కడ దాకా ఇంకా ఆత్మస్వరూపం టాపిక్ చెప్పవలసింది అయిపోయింది. దీనికి ఇక్కడ దాకా చెప్పిన మ్యాటర్కి సాంఖ్య యోగము అని పేరు, సాంఖ్యము అని పేరు. 11 నుంచి 30 శ్లోకం దాకా ఉన్నది సాంఖ్యము అని పేరు. ఆ సాంఖ్యము అనే టాపిక్ ని ఇక్కడతో కంక్లూడ్ చేస్తున్నారు అని చెప్తున్నారు శంకర్లు అవతారికలో. అథ ఇదానీ ప్రకరణార్థం ఉపసంహరన్ ఆహా. సో ఇక్కడ ఇప్పుడు ఏం చెప్తున్నారు? ప్రకరణ అర్థం, ప్రకరణము యొక్క విషయమును ఉపసంహారం చేయుటకు చెప్తున్నటువంటి శ్లోకము. ఆహా చెప్తున్నటువంటి మాట. పదవిచ్ఛేదం చూద్దాము. దేహి నిత్యం అవధ్యః అయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నా త్వం శోచితుం అర్హసి. భారత ఓ అర్జునుడ, సర్వస్య దేహే అన్ని దేహముల అందరి యొక్క దేహమునందు అని అర్థం. సర్వస్య అంటే అందరి యొక్క అంటే అన్ని జీవుల యొక్క. ఆర్ ఇప్పుడు కాంటెక్స్ట్ లో అన్ని జీవులు ఎందుకు, మనం మనుషుల గురించి మాట్లాడుకుంటాము అంటే అందరి మనుషుల యొక్క, దాన్ని నేరో చేసుకోవచ్చు కొంచెం మీనింగ్. కానీ సర్వస్య అందరి యొక్క, దేహే దేహమునందు, దేహి ఉన్నటువంటి చైతన్యము, అయం దేహి ఈ చైతన్యము. చైతన్యమునకు దేహి అని పేరు, శరీరమునకు దేహము అని పేరు. దేహమును ఉండే చైతన్యము దేహి. సో అందరి యొక్క దేహములో ఉండే ఈ చైతన్యము దేహి నిత్యము. చెప్పుకున్నాం కదా ఇందాక, గత 20 శ్లోకాలుగా రఫ్గా ఇదే మాట చెప్తున్నారు. మనలో ఉన్న చైతన్యము నిత్యము. అది అందుకని నిత్యం కాబట్టి అది అవధ్య, అది వధ్యము కాదు, అది వధింపబడేవాడు కాదు. అందరి యొక్క శరీరంలో ఉండేటటువంటి చైతన్యము నిత్యము, అది ఎవరి చేత వధింపశక్యము కాదు. తస్మాత్ ఆ కారణం చేత త్వం నీవు సర్వాణి భూతాన్ని అందరి భూతముల యొక్క విషయంలో, భూతములు అంటే ముందు చెప్పుకున్నాం కదా, భూతానికి అవ్యక్తాదీని భూతాన్ని దగ్గర ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు కదా. పుత్రమిత్రాది కార్యకరణ సంఘాతాత్మకం అంటే పుత్రుడు మిత్రుడు అనుకునేటటువంటి ఈ శరీరము మనస్సు యొక్క సంఘాతములు ఏవైతే ఉన్నాయో, ఈ శరీరములు, ఈ మనస్సు ఇంద్రియముల యొక్క సంఘాతములు ఏవైతే ఉన్నాయో, అంటే నువ్వు నీ వాళ్ళు అనుకుంటున్నటువంటి మనుషులందరూ ఎవరైతే ఉన్నారో వారి విషయంలో శోచితం నా అర్హసి, శోకము తగదు. ఎందుకు అంటే వారందరిలోనూ ఉండే చైతన్యం కూడా నిత్యము. దేహములు అవ్యక్తాదీని భూతాన్ని నిత్య వ్యక్తమధ్యాన్ని భారత. అందుకని అదర్శనాత్ ఆపతిత పునశ్చ అదర్శనం గతః, అది అందరికీ అప్లికబుల్. సో అందుకని నీవు పైగా వారిలో ఉండే చైతన్యము నిత్యము. 2 కారణాలుగాను కూడా చూస్తే నువ్వు శోకించుట తగదు అని, అతనికి వచ్చిన శోకాన్ని పోగొట్టడానికి ఒక సాంఖ్యము అని 20 శ్లోకములు సాంఖ్యమును బోధించి దానిని అక్కడతో ఆయన కంక్లూడ్ చేస్తున్నాడు. నువ్వు ఏ విధంగా ఆలోచించినా కూడా శోకము తగదు. శోకించుట కరెక్ట్ కాదు. సో శోకము మానేసి లేచి నుంచుని నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయి, అది అక్కడ చెప్తున్నటువంటి భావం. మరి శోకం ఎందుకు పుట్టింది అంటే చాలాసార్లు చెప్పుకున్నాం. శోకము అజ్ఞానము నుంచి పుట్టినది. నేను ఫలానా అనే అజ్ఞానం నుంచి పుట్టినది. అంటే దేహాభిమానము నుంచి పుట్టింది శోకం. జీవితంలో శోకము తగ్గాలి అంటే దేహాభిమానము తగ్గాలి, అది ఇన్స్ట్రక్షన్. సో ఆధ్యాత్మిక మార్గములో ప్రగతి అంటే కొంత ప్రోగ్రెస్ మనకి ఉండాలి అంటే ఏం చేయాలి? ఫస్ట్ దేహాభిమానము తగ్గాలి. ఎంతవరకు దేహాభిమానము తగ్గుతుందో అంతవరకు స్పిరిచువల్ పాత్లో ప్రోగ్రెస్ ఉంటుంది.
అంతవరకు ప్రోగ్రెస్ ఉండదు. అదేదో ఒక స్పిరిచువల్ ఎంటర్టైన్మెంటే కానీ మనకేదో మంచి కొంత కొంత సమయం మనం ఆధ్యాత్మికత మార్గంలో ఉన్నామన్నటువంటి దాన్ని ఏమంటారు, ఒక మంచి ఫీలింగ్ అంతేనే కానీ ఆధ్యాత్మిక ప్రగతి అయితే ఉండదు. ఎంతవరకు ఉండదు? దేహాభిమానము ఎంతవరకు తగ్గుతుందో, అంటే నేను ఈ శరీరము మనస్సు ఇంద్రియము యొక్క సంఘాతము అనే ఐడియాని ఎంతవరకు పక్కన పెట్టగలుగుతామో అంత మేరకు మనము ఆధ్యాత్మికమైనటువంటి మార్గంలో ప్రోగ్రెస్ నడుస్తుంది అని చెప్తున్నటువంటి మాట ఇది. సో ఫైనలీ కోర్ ప్రాబ్లం ఏంటి అంటే దేహాభిమానం. నేను ఫలానా ఇది లేక వీళ్ళు నా వాళ్ళు అనేటటువంటి దేహాభిమానం. ఆ దేహాభిమానము ఎంత పర్సంటేజ్ తగ్గుతుందో ఆధ్యాత్మికముగా ప్రగతి అంత పర్సంటేజ్ ఉంటుంది అని చెప్తున్నటువంటి భావం. ఇంకా చాలా చక్కగా చెప్తున్నారు. మీరు ఉపనిషత్తులు లేకపోతే శంకర్ల యొక్క భాష్యాలకు వెళ్తే ఇదే మాట చాలా నిక్కచ్చిగా చెప్తారు. అసలు శంకర్లు అయితే పంచీకరణము అనే టెక్స్ట్ లోను, వేదాంత డిండిమ వంటి టెక్స్టులు చదివితే అసలు ఇండివిజువల్ ఎగ్జిస్టెన్స్ ఒప్పుకోరు. అసలు దేర్ ఇస్ నథింగ్ కాల్డ్ ఇండివిజువల్ హియర్. ఒక ఇండివిజువల్ ఇంటెలిజెన్స్ లేదు, ఉన్నది కాస్మిక్ ఇంటెలిజెన్సే. ఇండివిజువల్ శరీరం లేదు, ఉన్నది కాస్మిక్ శరీరమే. ఉన్నది హిరణ్య గర్భుడే, అంటే విశ్వ శరీరమే ఉన్నది. ఇక్కడ విశ్వం యొక్క శరీరమే ఉన్నది, కానీ ఒక వ్యక్తిగతమైనటువంటి శరీరం ఏమీ లేదు, ఒక వ్యక్తిగతమైనటువంటి బుద్ధి అనేది ఏమీ లేదు అని చెప్తారు. అసలు నిరాకరిస్తారు, అసలు ఒప్పుకోరు. దెర్ ఇస్ నో ప్లేస్ ఫర్ ఎనీ ఇండివిజువాలిటీ హియర్. ఉన్నది యూనివర్సాలిటీ, ఉన్నది యూనివర్సల్ కాన్షియస్నెస్, యూనివర్సల్ శరీరము, యూనివర్సల్ చైతన్యం. అంతేనే కానీ ఒక జీవుడు, ఒక ఇండివిజువల్ ఐడెంటిటీ, ఒక ఇండివిజువల్ నేను పరిచ్ఛిన్నమైనటువంటి ఒక వ్యక్తిని, నా బుద్ధి ఒక పరిచ్ఛిన్నమైనటువంటి వ్యక్తిగతమైన బుద్ధి, వీటిని ఏంటిని ఒప్పుకోరు. అసలు ఒప్పుకోవడం ఏంటి, అసలు వాటికి డిస్కషన్కి చోటే ఇవ్వరు, ససేమిరా నిరాకరిస్తారు పూర్తిగా. ఇక్కడ ఇంకా చాలా పాపం భగవద్గీతలో అంత కటువుగా ఉండదు. కొంత దీన్ని కొంత ఇప్పుడు ఇంకా ఈ చాప్టర్ లో వచ్చే మిగిలిన శ్లోకాల్లో ఎక్కడ ఈ మాట లేకుండా చాలా చక్కగా చెప్తాడు శ్రీకృష్ణుడు. మనం ఒప్పుకునే మాటలు బోల్డ్ చెప్తాడు, కానీ మిగిలిన చోట్ల ఇప్పుడు అష్టావక్ర గీత అటువంటి టెక్స్ట్లకు వెళ్తే అసలు ఇంకా దాన్ని స్వీటన్ చేయడం అంటూ ఏమి ఉండదు. అది డైరెక్ట్ గా ఆ కటువైనటువంటి చేదు మందులా ఉంటుంది. ఇన్స్ట్రక్షన్ అంతా అలాగే ఉంటుంది, కానీ దీన్ని కొంత తేనెపాకంతో కలిపి తీయగా చేసి అందించడం అనేది ఎక్కడో కానీ ఉండదు. భగవద్గీతలో ఉంటుంది, భాగవతంలో ఉంటుంది. అలా కథలు అనేటటువంటి తేనెపాకంలో కలిపి ఈ ఆత్మవేద్యను బోధిస్తారు. ఇందాక మనం కథ చెప్పుకున్నాం కదా, పుత్రుడిని రప్పిస్తే పుత్రుడు తల్లిదండ్రుల్ని, మీరు నాకు ఇంతకీ ఏ జన్మకి చెందిన తల్లిదండ్రులని అడుగుతున్నాడు. చూడండి, అది అందులో ఉన్న ప్రిన్సిపల్ ఎంత కటువుగా, చేదు విషము, అంత చేదు విషయాన్ని ఒక కథలో అత్రి మహర్షి రాజు రాణి అనే కథలో చొప్పించి పెట్టారు. అయితే ఏమవుతుందంటే రిలీజియన్కి వచ్చేసరికి లోపల ఉన్న కటువు మందుని మర్చిపోయి ఓన్లీ తేనెపాకాన్ని పట్టుకుని వెళ్ళాడతారు. ఆ లోపల ఉన్న మెసేజ్ మర్చిపోయి ఓన్లీ కథలు మిగులుతాయి. అలా కాకుండా యాక్చువల్లీ ఒరిజినల్ ఇంటెంట్ అది కాదు. లోపల ఉన్నటువంటి కొంత మందు కూడా అర్థం చేసుకుంటామని. మరి మందు లోపలికి వెళ్తేనే కదా రోగము తగ్గుతుంది, అనారోగ్యము తగ్గేది. మందు లేదు, చేదైన మందును పక్కన పెట్టేసి ఓన్లీ నేను తేనెపాకమే తింటానంటే అనారోగ్యము తగ్గదు. సో అది ఆ ప్రిన్సిపల్ అది. సో నెట్ ఏంటి అంటే మనం తెలుసుకోవాల్సింది దేహాభిమానం. రూట్ కాజ్ మనము సంసారములో ఎక్స్పీరియన్స్ చేసే సుఖ దుఃఖములకు రూట్ ఎక్కడుంది? దేహాభిమానంలో ఉన్నది. ఎంతవరకు దేహాభిమానమును తగ్గించుకుంటామో అంతవరకు ఈ విషయంలో మనం ముందుకు వెళ్తాం. చదువుదాం భాష్యం 2 లైన్లు. దేహి శరీరి. సో దేహి అంటే శరీరము, అలా శరీరములో ఉన్నవాడు అని అర్థం. దేహము అంటే అసలు సంస్కృతంలో దిహ అనే ధాతువు నుంచి పుడుతుంది. దిహ ఉపచయే అంటే పెరిగేది అని అర్థం. దేహము అంటే కదా, పుట్టినప్పుడు చిన్నగా ఉంటుంది, మనము ఆహారం తినగా అది పెరుగుతుంది, పెరిగేది కాబట్టి దేహి. అలాగే శరీరము అంటే శీర్యమైపోయేది. శీర్యతే ఇది శరీర అని అర్థం. అంటే ఏంటి? శీర్యం అయిపోతుంది అంటే విడిపోతుంది, ముక్కలు అయిపోతుంది మళ్ళీ.
సో లాస్ట్ లో చూడండి, లాస్ట్ లో శరీరం అలా వదిలేస్తే అది ముక్కలు ముక్కలు అయిపోతుంది. సో అది శరీరి. సో దేహి శరీరి. దేహి అంటే శరీరి అని అర్థం. ఒకదానికి అర్థము పెరిగేదని, ఇంకో దానికి అర్థము నశించేదని అర్థం. దేహము దేహము అంటే పెరిగేదని, శరీరం అంటే నశించేదని. దేహి అంటే శరీరి అని చెప్తున్నారు. అంటే దేహి అంటే ఈ పెరిగే నశించిపోయే శరీరంలో ఉండే చైతన్యము అని అర్థం. నిత్యం సర్వదా, నిత్యం సర్వదా, సర్వావస్థాసు. సర్వావస్థాసు. నిత్యం అంటే అన్ని వేళలా, అంటే అన్ని అవస్థల యందు. అవధ్య, అవధ్యః, అవధ్య అంటే వధ్యము కానిది, వధింపలేనిది. ఎందుకు అవధ్య? నిరవయవత్వాత్ నిత్యత్వాచ్చ. నిరవయవత్వాత్ నిత్యత్వాచ్చ. రెండు కారణాలు చెప్పారు, నిత్యము నిరవయవము. అవయవములు ఉంటే పెరుగుట తరుగుట అనేవి ఉంటాయి, అవయవములు లేకపోతే పెరుగుట తరుగుట అనేది ఉంటుంది. ఆకాశము వలె. దృష్టాంతము మనకి ఆత్మస్వరూపం అర్థం కాకపోతుంటే దృష్టాంతము ఆకాశం. ఆకాశము అవయవములు లేనిది, అది నిత్యము. అందుకని అది సర్వావస్థల యందు అవధ్యము. సరే, ఆకాశాన్ని వధించలేరు మేము, అన్ని అవస్థల యందు అవధ్య. తత్ర అవధ్య అయం దేహే, తత్ర అవధ్యః అయం దేహే, శరీరే శరీరే సర్వస్య సర్వస్య సర్వగతత్వాత్ సర్వగతత్వాత్ స్థావరాదిషు స్థితః అపి. స్థావరాదిషు స్థితః అపి. సో సర్వస్య అంటే సర్వగతత్వాత్ అంటే అంతటా వ్యాపించి ఉన్నటువంటి. ఎటువంటిది? స్థావరాదిషు స్థితః, స్థావరముల యందు ఉన్నప్పటికీ కూడా. కానీ ఈ స్థావరములన్నీ ఎటువంటివి అంటే, ఈ జగత్తులో కనిపించే శరీరములన్నీ ఎటువంటివి? శరీరే, శరీరములు, శరీరముల యందు ఉండే దేహి అని అర్థం. అన్ని శరీరములలో ఉండే చైతన్యము, ఆ చైతన్యము అవధ్య. అంటే ఈ శరీరములు అవధ్యములు కాదు, శరీరములు వధ్యములు. వధింపబడే శరీరములో ఉన్నటువంటి చైతన్యము వధింపశక్యము కాదు. సర్వస్య ప్రాణిజాతస్య, సర్వస్య ప్రాణిజాతస్య దేహే వధ్యమానే అపి, దేహే వధ్యమానే అపి. అయం దేహీ న వధ్యః. అయం దేహి న వధ్యః. సో సర్వస్య ప్రాణిజాతస్య, అన్ని ప్రాణుల యొక్క దేహే. దేహే అంటే వధ్యమానే దేహే, దేహమును వధించవచ్చు. అంటే వధింపశక్యములైనటువంటి దేహముల యందు ఉన్నప్పటికీ కూడా, అపి అని కూడా ఉంది. అపి అంటే ఉన్నప్పటికీ కూడా, అయం దేహి, ఈ చైతన్యము అవధ్య. ఫస్ట్ రియలైజ్ చేసుకోవాల్సింది దేహాభిమానం తగ్గాలి. దేహాభిమానం తగ్గి నా స్వరూపము ఈ దేహము కాదు, దేహములో ఉన్నటువంటి చైతన్యము. దేహం అంటే దేహము, మనస్సు, ఇంద్రియము, బుద్ధి, అహంకారము, వీటి యొక్క సంఘాతము కాదు. వీటన్నిటినీ అంటే వీటన్నిటినీ ప్రకాశింపచేస్తున్నటువంటి చైతన్యము నా స్వరూపము. అది సెకండ్ స్టెప్. సో దేహాభిమానము తగ్గుట, నా స్వరూపము ఈ శరీరంలో ఉన్నటువంటి చైతన్యము అని దానిని ఆకళింప చేసుకుంటా. అది నా వధ్య. ఆ చైతన్యము వధ్యము కాదు. నెక్స్ట్ అయితే ఈ చైతన్యం ఏమిటి మరి, దీని స్వరూపం ఏమిటి, ఆ తర్వాత వస్తుంది. చెప్పారు దాని గురించి, కానీ ఆ తర్వాత అది నెక్స్ట్ స్టెప్. కానీ ఫస్ట్ స్టెప్ దేహాభిమానము, సెకండ్ స్టెప్ నా స్వరూపము ఈ దేహంలో ఉన్న చైతన్యము. అప్పుడు నెక్స్ట్ డిస్కషన్, నెక్స్ట్ పరిశీలన. అయితే ఈ చైతన్యము ఏమిటి, ఇక్కడ ఉన్న చైతన్యము వేరే, శరీరంలో ఉన్న చైతన్యము వేరువేరా, రెండు ఒకటేనా, అది నెక్స్ట్ స్టెప్. ఆ విధంగా అర్థం చేసుకోవచ్చు లాజికల్ గా. సో అన్ని దేహములలో అంటే వధ్యమానే శరీరే, నశించిపోతున్న శరీరములో ఉన్నప్పటికీ కూడా చైతన్యము నశింపదు, నా వధ్య. యస్మాత్ తస్మాత్ భీష్మాదీని సర్వాణి భూతాని ఉద్దిశ్య, భీష్మాదీని సర్వాణి భూతాని ఉద్దిశ్య నత్వం శోచితుమర్హసి. నత్వం శోచితుమర్హసి. యస్మాత్ తస్మాత్ అంటే ఏ కారణము చేతనైతే ఈ దేహి అవధ్యమో ఆ కారణము చేత భీష్మాదీని సర్వాణి భూతాన్ని, భీష్ముడు మొదలగు సర్వభూతముల యందు అంటే పుత్రమిత్రాది కార్యకరణ సంఘాతముల యందు విషయములో నువ్వు ఉద్దిశ్య వారిని ఉద్దేశించి నత్వం శోచితుమర్హసి, నీవు శోకింపుట
శోకించుట తగదు, నీకు శోకము తగదు అని ఆ ఆ ప్రకరణము యొక్క ఉపసంహారము. చదువుదాము ఇంకొకసారి శ్లోకము. దేహి నిత్యమవధ్యోయం దేహి నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. నత్వం శోచితుమర్హసి. నెక్స్ట్ శ్లోకం చదివేసి ఆపుదాము. స్వధర్మమపి చావేక్ష్య స్వధర్మమపి చాపేక్ష్య న వికంపితుమర్హసి. న వికంపితుమర్హసి. ధర్మ్యాద్ధియుద్ధాశ్రేయోన్యత్ ధర్మ్యాద్ధి యుద్ధాశ్రేయోస్న్యత్ క్షత్రియస్య న విద్యతే. క్షత్రియస్య న విద్యతే. ఇక్కడ ఆపుదాము. ఇక్కడ నుంచి ప్రకరణం మారింది. ఇది మనం సోమవారం నాడు ఇక్కడ నుంచి కొత్త ప్రకరణం, కొత్త టాపిక్. ఇది మండే నుంచి కంటిన్యూ చేద్దాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.